కాకినాడ జిల్లాలో గురువారం జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. మినీ మహానాడులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలని తెలుగుదేశం పార్టీని పెట్టారన్నారు. ప్రతి ఒక్కరికి కూడు, గుడ్డ, నీడ అందాలనే లక్ష్యంతో పార్టీని స్థాపించారన్నారు. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా జరుపుకునే మహానాడు టీడీపీ కార్యకర్తలకు అతిపెద్ద పండుగ అన్నారు. జిల్లా మహానాడు తీర్మానాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు. జూన్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నామని, అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తున్నామన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. కాకినాడ పోర్టు ద్వారా వ్యాపారపరంగా మరింత అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎం పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో పార్టీ పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానన్నారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఈరోజు ఈ యొక్క మహానాడు జిల్లా మహానాడులో మీ అందరితో ఈరోజు ఈ డయాస్ మీద నేను మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ తెలిసిందే, తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. వారు చలనచిత్రంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఆ రోజు తెలుగు వారికి ఆత్మగౌరవం అంటూ ఉండేది లేదు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సీఎం నిర్ణయించాలంటే ఢిల్లీ నుంచి సీల్ కవర్లు వచ్చేది. తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత పార్టీకి అనేక ఒడిదుడుకులు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తికి, ప్రతి తెలుగువాడికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడు, గుడ్డ, నీడ అనే నిదానంతో ఈ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత అనేక కారణాలతో గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి అధ్యక్షులు కావటం, ఈరోజు ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం మే 27 నుంచి 29 దాకా ఈ యొక్క మహానాడు కార్యక్రమాల్ని రాష్ట్రం మొత్తం, అటు తెలంగాణ మరియు ఆంధ్ర 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జరుపుకుంటున్నారు. దీంట్లో ముఖ్యంగా మొదట ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి తీర్మానాల్ని జిల్లా పార్టీకి పంపించమన్నారు. జిల్లా పార్టీ మళ్ళా తీర్మానాల్ని చేసి రాష్ట్ర పార్టీకి పంపిస్తే రేపు జరిగే మహానాడు 27-29లో అక్కడ డిస్కస్ చేస్తారు. ఈరోజు అనేక తీర్మానాల్ని యాక్చువల్గా ప్రతిపాదించారు, వాటిని సపోర్ట్ కూడా చేశారు. ఖచ్చితంగా ఆ తీర్మానాలు కూడా నేను కూడా తీసుకొని ఇన్ఛార్జి మంత్రిగా యాక్చువల్గా అధికారులతోనూ అటు ముఖ్యమంత్రి గారితోనూ డిస్కస్ చేసి వీలైనంత వరకు మ్యాక్సిమం పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల్లో కార్యకర్తలు అనేక కష్టాలు పడ్డారు. కష్టాలంటే బహుశా ప్రత్యేక తెలుగు రాష్ట్రం అంటే కంబైన్డ్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అటువంటి సమస్య రాలా. గత 5 సంవత్సరాల్లో వచ్చిన సమస్య, అటు ప్రభుత్వం రివర్స్లో పోయింది, ప్రభుత్వం డెవలప్మెంట్ వెనక్కిపోయింది. ఇటు ఆపోజిషన్లో ఉన్న కార్యకర్తలు, పార్టీలన్నీ అనేక ఇబ్బందులు అంటే జైళ్లలో పెట్టారు, అరెస్ట్ చేశారు. మన పార్టీ అధినేతనే అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు. అనేక మంది మీద అనేక నాన్ బెయిలబుల్ కేసు. ఇన్ని చేసిన కార్యకర్తలు ఎంతో ఓర్పుతో పోరాడి ఈరోజు మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం
ఈరోజు అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం ముగ్గురు కలిసి జనసేన కూటమి రావటమే కాదు, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. వాళ్ళకి వచ్చింది 11 సీట్లే. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో యాక్చువల్గా అతను పక్కకు పంపించారు. పంపించక తప్పదు, పంపించకుండా ఉంటే ఈ రాష్ట్రం పూర్తిగా అధోగతి అయిపోయేది. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనే కాదు, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. ఒక ఇంట్లో ఒక 20,000 జీతం టిట్కో వస్తుంది, మీకు తెలుసు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు, నారాయణ, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అన్నారు. నేను అనేక విదేశాలు అమరావతి రాజధాని కోసం తిరిగా. రష్యా, చైనా, జపాన్, సింగపూర్, మలేషియా. ఆ దేశాల్లో ఉండే పేదల కట్టి ఇల్లు చూసా. అవన్నీ వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పాను. అంతకంటే గొప్పగా ఉండే ఇల్లు కట్టమంటే ఆ టిట్కో ఇల్లు 38,000 కోట్లతో యాక్చువల్గా టెండర్లు పిలిచాం. కానీ గత ప్రభుత్వం వాటన్నిటిని నిర్ణయం చేసింది. ఆర్థిక వ్యవస్థని ఎలా నడపాలి, ఫైనాన్షియల్ ప్లానింగే లేదు. అన్నీ అస్తవ్యస్తంగా చేసి మన నెత్తినేసిపోయింది. ఈరోజు మీరు కట్టే ట్యాక్సుల్లో మెజారిటీ దేనికి పోతుందంటే ఆ 10 లక్షల కోట్లకి ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్లకి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతి ఈరోజు 1 by 1 ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మీ అందరూ కూడా ఒకసారి తెలియజేస్తూ, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 3,000 పెన్షన్స్ని 4,000 చేస్తామని, రాష్ట్రం అప్పుల పాలైనా ఈరోజు సంవత్సరానికి 32,000 కోట్లు ఖర్చు పెడుతూ పెన్షన్స్ ఇస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇవ్వటం ఒక్క ఆంధ్రప్రదేశే. అదేవిధంగా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం. చక్కగా 5 రూపాయలకి చక్కటి భోజనం పెడుతున్నాం. అలాంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలీదు. తెలుగుదేశం ప్రభుత్వం చేసింది కాబట్టి మూసేసారు. కానీ వాటన్నిటి కూడా ఓపెన్ చేసాం. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రామిస్ చేసాం. అది కూడా యాక్చువల్గా ఈరోజు ఇస్తున్నారు. త్వరలో అంటే జూన్ మాసంలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కూడా జూన్ లోపల ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు నుంచి చేయబోతున్నారు. దాన్ని ఆల్రెడీ మన క్యాబినెట్లో అనౌన్స్ చేశారు. ఈ విధంగా ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో కొన్ని చేయటం జరిగినవి, మిగతావి కూడా రాబోయే కొన్ని నెలల్లోనే చేయటానికి ముఖ్యమంత్రి గారు ఫైనాన్షియల్ ప్లానింగ్ని అనేక విధాలుగా చేస్తున్నారు. అదేవిధంగా కాకినాడ తీసుకుంటే ఇక్కడ కాకినాడలో పోర్ట్ ఉంది. యువ నాయకుడు లోకేష్ ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలి. అందుకే అనేక విదేశాలు తిరుగుతూ ఈరోజు ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళందరినీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పటికే అనేక ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు. అయితే ఒకటి, ఏ ఇండస్ట్రీ వచ్చినా వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసి ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలంటే కనీసం 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. ఇండస్ట్రీస్ అంటే మనం ల్యాండ్ ఇవ్వగానే వెంటనే స్టార్ట్ కాదు. వాళ్ళకి టెక్నికల్ నోవా ఫైనలైజ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ లోన్స్ చేసుకోవాలి. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పేది, అది 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అయితే 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇస్తామని ప్రామిస్ చేసామో ఆ విధంగా ఈరోజు అడుగులేస్తూ యువ నాయకుడు లోకేష్ గారు ముందు తీసుకుపోతున్నారు. కాకినాడలో పోర్ట్ ఉంది. ముఖ్యమంత్రి గారు అయితే పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, కాకినాడని 2014-19లో స్మార్ట్ సిటీగా చేసాం. ఆ ఫండ్స్ కూడా యాక్చువల్గా ఇర్రెగ్యులర్గా వాడి గత ప్రభుత్వం ఆపేసింది. దాని మీద కూడా ఫోకస్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానివల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈ కాకినాడ జిల్లా కల్టివేషన్
ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో కూడా అక్కడ ఉన్న కల్టివేషన్ బేస్ చేసి ఉద్యోగాలు ఇండస్ట్రీస్ పెట్టాలి, దానికి ఇన్వైట్ చేయాలని